హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు మమాస్ ఫుడ్. నేను మీ స్వాతి. ఈరోజు నేను 10 నిమిషాల్లో అయిపోయే మామిడికాయ పచ్చడిని చూపించబోతున్నాను. బ్యాచిలర్స్కి, వంట రాని వాళ్ళకి ఇది బెస్ట్ చాయిస్ అని చెప్పచ్చు. అంతేకాదండి, ఈ మామిడికాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. పైగా వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది. మరి ఎలా తయారు చేయాలో చూసిద్దామా? లెట్స్ స్టార్ట్. ఈ మామిడికాయ పచ్చడి కోసం బాగా పుల్లగా ఉండే మామిడికాయలు తీసుకోవాలి. నేను ఇక్కడ తీసుకున్న మామిడికాయ దాదాపు 150 గ్రాముల వరకు ఉంటుంది. మామిడికాయ పైన తొక్క తీయకుండా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. మామిడికాయ తొక్కతో సహా చేస్తేనే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాక ఈ ముక్కలను ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు కారం, 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకుని పల్సిస్తూ ఇలా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. మామిడికాయ పులుపుని బట్టి ఉప్పు కారాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. సరిపోకపోతే ఇప్పుడే వేసి అడ్జస్ట్ చేయండి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. పోపు దినుసులు ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో 2 ఎండుమిర్చిని తుంచుకొని వేసుకోవాలి. 4-5 వెల్లుల్లి రెమ్మల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. 2 రెమ్మల కరివేపాకు కూడా వేసి అంతా బాగా కలిసేలా కలిపి కొద్దిగా పోపు ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఒక మీడియం సైజు ఆనియన్ని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కుక్ అవ్వకపోతే మామిడికాయ పచ్చడి టేస్ట్ అంత బాగుండదు. కాబట్టి ఆనియన్స్ ఆయిల్లో బాగా కుక్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న మామిడికాయ పచ్చడిని యాడ్ చేసుకుని మంట లో ఫ్లేమ్లో ఉంచుకొని నిదానంగా కలుపుతూ 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. పచ్చడికి మామిడికాయ పచ్చిగా ఉంటేనే బాగుంటుంది. కాబట్టి మంట లో ఫ్లేమ్లో ఉంచుకొని అంతా ఒకసారి మిక్స్ అయ్యేలా కలిపి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. అంతకు మించి ఉడికించాల్సిన అవసరం లేదు. అంతే, వేడి వేడిగా మన మామిడికాయ పచ్చడి తయారైపోయింది. ఇది మామిడికాయల సీజన్ కదా. ఈసారి మామిడికాయలు కొన్ని తెచ్చినప్పుడు తప్పకుండా ఇలా ప్రిపేర్ చేయండి, చాలా బాగుంటుంది. పైగా 10 నిమిషాల్లో అయిపోతుంది. ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. వంట రాని వాళ్ళకి, ఇంటి ఫుడ్ మిస్ అయ్యే వాళ్ళకి ఇది బెస్ట్ చాయిస్ అని చెప్పచ్చు. నచ్చింది కదా? అయితే తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మరిన్ని టేస్టీ వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.